సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బిటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు డే 2 ఎక్స్పీరియన్స్ అయితే చెప్పడమే జరుగుతుందండి. సో చెక్క అయితే నానబెట్టాం. సో చెక్క మొత్తం నానబెట్టిన తర్వాత మనం ఏంటంటే చేపల చెరువులు అయితే చల్లడం అయితే జరుగుతుంది. ఇది కట్ల ట్యాంక్ అండి. మనకి కట్ల బిల్లకి అయితే మనం చెక్క అయితే నానబెట్టడం అయితే జరిగింది. ఇవాళ రెండో రోజు డే 2 ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది చేపల చెరువు దగ్గర. ఇవాళ వాతావరణం కూడా మార్పులు అయితే జరిగింది. సార్ చూడండి వాతావరణం ఎలా మారిందో. మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. ఈ వాతావరణానికి ఏమవుతుందంటే కొన్నిసార్లు చేపలు అయితే ముట్టెత్తేయడం అయితే జరుగుద్ది. సో చేపల్లో ముట్లు ఎత్తేయడం, అలాగే వాటర్ లెవెల్ ఉన్న పిహెచ్ లెవెల్ డ్రాప్ అవడం, లేదా పిహెచ్ లెవెల్ పెరిగిపోవడం, ఇలాంటివి జరగడం అయితే జరుగుద్ది. సో ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి టైంలో మనం చేపల చెరువు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే పొద్దున్న ముట్లు ఎత్తు మొదలెట్టింది అనుకోండి, కొంగ కానీ ఇవి కానీ వచ్చేసరికి ఏంటంటే చేపలను ఏరేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏంటంటే పొద్దున్న 5:30, 6 మనం చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇది వేసవకాలం కంపల్సరీగా. ఇలా వాతావరణం మబ్బులు పెట్టి వాన వచ్చి పెట్టిందంటే చెరువులకి ఎఫెక్ట్ అయితే ఉండడం అయితే జరుగుద్ది. సో కోళ్ళ ఎరువులు కానీ అలాంటివి కానీ వేద్దాం అనుకుంటే ఈ 4 రోజులు అయితే ఆపేయండి. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ లెవెల్ బాగా టెంపరేచర్లు అయితే ఉంటాయి. మార్నింగ్ పూట కూల్గా ఉండి 10, 11 ఆ టైంకి వచ్చేసరికి బాగా హై టెంపరేచర్ అయితే రావడం అయితే జరుగుద్ది. సో ఈ టెంపరేచర్కి చేప కూడా తట్టుకోవాలి కాబట్టి సో కోళ్ళ ఎరువులు ఎవరైనా ఉంటే ఆపేసేయండి. పొద్దున్న ఎక్కువ వచ్చేసినాయి ఎందుకు. సో ఓకేనా సార్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. 3 ఎకరాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఈరోజు వాతావరణం అంతా ఇదే. 2 ట్యాంకులు కూడా ఇదే సేమ్ అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్